ఇది వచ్చేసి హైదరాబాద్లో బజాజ్ ఎలక్ట్రానిక్స్ పక్కకే ఉంటుంది రాఖీలది. అయితే హైటెన్షన్ రోడ్ దగ్గర ఇది వచ్చేసి సుచిత్ర సైడు. మన చిన్నప్పుడు అయితే రాకెట్ల పండగ అంటుంటివి. ఇప్పుడు అన్న చెల్లెలు అక్క తమ్ముళ్ళు అనుబంధానికి ఇది రాఖీ పండగ ప్రత్యేకం. రక్షాబంధనం వచ్చిందంటే ఎక్కడ బస్ స్టాండ్లో చూసుకున్నా కిటకిటలాడిపోతూ ఉంటుంది. ఎందుకంటే అందరూ కూడా విలేజ్లోకి వెళ్ళి రాఖీలు కట్టడానికి వెళ్తారన్నట్టు. వాళ్ళ అన్నలకే కానీ తమ్ముళ్ళకే కానీ ఎక్కడున్నా కూడా వెళ్ళడం జరుగుతుంది. అలానే వాళ్ళే వెళ్ళడం కాదు, వాళ్ళతో పాటు వాళ్ళ భర్తల్ని తీసుకెళ్ళి వెళ్ళడం ఉంటుంది. అంటే వాళ్ళ దగ్గర ఉండి తీసుకెళ్ళిపోతారు. నాకు వచ్చేసి ఓన్లీ 55. ఇక్కడ కింద ప్లేట్ లాగిచ్చి బాగుంది కదా. ఇదేమో ఇది వచ్చేసి మొత్తం దేవుంది. ఇది వచ్చేసి కింద ఎన్ని రకాలు ఇవన్నీ మెరుగువి. అప్పట్లో మనకు చాలా ఇవే ఉంటుండే ముందైతే. ఇప్పుడు మనకి ఇవన్నీ వచ్చినాయి కానీ గుండలు ఇది మస్తున్నాయి కదా, కలర్ఫుల్గా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక లైన్లో ఉన్నాయి, మొత్తము గుండలు. ఇవన్నీ పాపెట్ అవి ఉన్నాయి, అంటే పిల్లలకి బొమ్మల టైపు పట్టుకున్నా కూడా ఆడుకోవచ్చు. సైకిల్ ఎన్ని డిఫరెంట్ ఇక. ఇవేమో మిక్కీ మౌస్ బొమ్మలు. అయితే బొమ్మలే ఉన్నాయి చిన్నపిల్లలకి, అమ్మాయిలకి అబ్బాయిలకి కావాల్సినవి ఉన్నాయంటే. ఇవేమో డోరీమ్యాన్ క్యూట్ ఉన్నాయి అన్ని కూడా. వీళ్ళు ఆల్ సీజన్లో అన్ని పెడతారు అన్నట్టు. అన్ని కూడా మనకు ఇక్కడ దొరుకుతాయి ఒక దగ్గరనే. ఇవి వచ్చేసి అన్న వదిలి కట్టుకునేటట్టు అలా చెప్తారు, అలానే కడతారు యాక్చువల్లీ. ఇది చూడండి, ప్రైస్ కూడా దీనిపైననే ఉంది. ఇంకా ఇవి ప్లేట్లు కూడా అమ్ముతారు. ఇందులో మన కుంకుమ అక్షంతలు ఇక్కడ రాఖీలు పెట్టుకొని లుక్ బాగుంటుంది అన్నట్టు ఇట్లా తీసుకోమాట స్టైల్. ఇందులో రెడీ ఉంది కదా ఇలా. ఇది వచ్చేసి బ్యాంగిల్ టైపు ఇలా ఉంది. ఇది బాగుంది కదా, మిక్కీ మౌస్ కలర్ కూడా పర్పుల్ ఇచ్చారు అలా. ఇక్కడైతే చాలా బొమ్మలు ఉన్నాయి. ఏమో డోరీమ్యాన్ ఈచ్ వన్. ఇక్కడ చూడండి ఇలా ఉన్నాయి. ఇవైతే కలర్ఫుల్గా ఉన్నాయి. ఓకే తీసుకుంటారు. ఇంకా లుక్ అయితే కలర్ఫుల్ ఉంది కదా. ఇక్కడ అన్నీ అమ్ముతారండి, పటాకులు కానీ కైట్లు కానీ ఇవి రాఖీలు కానీ. ఏ పండుగలు ఉంటే ఆ పండుగలకి ప్రతి సీజన్కి ఇక్కడ వస్తాయి మనకు తీసుకోవడము. ఏదైనా కూడా అన్నీ దొరుకుతాయి అన్నట్టు. ఇప్పుడైతే షాప్ పేరు వచ్చేసి నరేష్ రాఖీ హౌస్. అయితే అన్ని రకాల